డైరెక్ట్ సమానం వెళ్ళిపోతుంది. జస్ట్ లేదామని చెప్తారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో చనిపోయిన శైలయ్య మృతదేహాన్ని చూసేందుకైతే ఎమ్మెల్యే కోవలక్ష్మి అయితే వెళ్తున్న సందర్భంలో అయితే ప్రస్తుతం మనం ఎమ్మెల్యే కోవలక్ష్మి ఇంటి వద్ద ఉన్నాం. ఎమ్మెల్యే కోవలక్ష్మి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు శైలయ్య మృతదేహం వద్దనికి ఎందుకు నిరాకరించారు? పోలీసులు ఎందుకు ఇంత ఏర్పాటు చేశారు? ఇప్పుడు ప్రభుత్వము మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు శైలజన్ అమ్మాయి దాదాపు అక్కడ సంఘటన జరిగి వాంకిడి మండల్లో దగ్గర దగ్గర 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి ఎంతమంది అయితే పిల్లలు ఫుడ్ పాయిజన్కి ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఆ పిల్లలందరినీ కూడా మరి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుపోయి మంచి చేశారు. ఆ రోజు నేను ఈ పిల్లల్ని చూడడానికి మంచిర్యాల వెళ్ళాను. ఆ రోజు ఏదైతే మన శైలజ వారితో పాటు ఇంకో ముగ్గురు పిల్లల్ని నిమ్స్ హాస్పిటల్కి ఆ రోజు పంపించడం జరిగింది. జరిగిన తర్వాత మేము అక్కడ కూడా మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు సార్ కానీ, తర్వాత మాజీ మంత్రివర్యులు కొప్పుర ఈశ్వర్ కానీ, తర్వాత మా కవిత మేడం గారు వాళ్ళందరూ కూడా పోయి చూసి రావడం జరిగింది. అక్కడ డాక్టర్స్ కూడా చెప్పారు మంచిగా నాణ్యతమైన ట్రీట్మెంట్ ఇవ్వండి, అమ్మాయిని మంచి చేయండి అని కూడా వాళ్ళు సేఫ్గా. మేడం ఒకటి చెప్పండి, అంటే మీరు ఒక రోజు ముందే శైలయ్యని మీరు పరామర్శించారు, దాన్ని మర్నాడే అసలు మరణించింది. దీనిపైన అసలు ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా అమ్మాయి ఆల్రెడీ వెంటిలేటర్లో పెట్టుండేనండి. అప్పటికే అమ్మాయి డెత్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయనేసి ఆ అమ్మాయిని అట్లనే ఆపి ఉంచారనేసి నాకు అర్థమైంది. దీనిపై అసలు ముఖ్యంగా మీరు ప్రత్యేకంగా డిమాండ్, వాళ్ళ కుటుంబానికి భరోసా అంటే ప్రభుత్వం తరఫున ఏ విధంగా న్యాయం చేయాలి, మీరు ఏ విధంగా కుటుంబానికి భరోసా కల్పించాలని మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు? మేము ఆ అమ్మాయిని పాపం వాళ్ళకు ఒక శైలజ ఒక అమ్మాయి ఒక తమ్ముడు ఇద్దరే వాళ్ళ కుటుంబానికి ఆర్థిక పరంగా వారికి ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి. తర్వాత ఆర్థిక పరంగా ఇప్పుడు ఎక్స్రేషన్ 50 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము మన బీఆర్ఎస్ పార్టీ నుంచి. రాత్రి నుంచి మా కార్యకర్తలందరూ కూడా మరి ఇక్కడ ఎప్పుడు కూడా సాయంత్రం మా దగ్గర వస్తూనే ఉంటున్నారు. దాదాపు ఒక 150-60 మంది కార్యకర్తల్ని బంధించేసి రాత్రి నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు, సిఐలు, డిఎస్పీలు అందరినీ కూడా ఇక్కడ కానిస్టేబుల్ని, ఎస్ఐలని దాదాపు 3-4 లారీలు రాత్రి బలగాలు తీసుకొచ్చేసి పెట్టి మమ్మల్ని కదలనీయకుండా పెట్టారు. అంటే వాళ్ళ సంఘ నాయకులను కానీ వాళ్ళ కులస్తులు వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి కార్నర్ పెట్టారు. తర్వాత ఆసిఫాబాద్లో పెట్టారు. మన రెబ్బెన్ నుంచి వచ్చిన మా నాయకులు కూడా రాత్రి తీసుకుపోయి కార్నర్ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. అంటే ఎంతవరకు కరెక్ట్ మేము అడుగుతున్నాం. ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ఇవాళ ఒక విద్యార్థి చనిపోయిందంటే అక్కడ పోకుండా ఇవాళ మీరు పోవద్దు అనేది మమ్మల్ని అరెస్ట్ చేసేసి ఇవాళ నిర్బంధం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు పోయి పరామర్శించేదావు, చూసేదావు. అంటే విద్యార్థులు అంటే నీకు వాళ్ళ ప్రాణాలు నీకు విలువ లేదా? వాళ్ళ తల్లిదండ్రులు ఇవాళ పాపం శోక సముద్రాల్లో ఉన్నారు. పాపం వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పటికీ దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 42 మంది పిల్లలు ఇప్పటికీ చనిపోవడం జరిగింది.
మరి వాళ్ళు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేరు, హోంశాఖ మంత్రి లేరు. ఎంత రాత్రి అంతా కూడా పోలీసు వాళ్ళు మమ్మల్ని నిర్బంధించేసి ఎంత గోస. ఇప్పుడు చలికాలం, నాకు మంచి హెల్త్ బాగాలేదు, అయినా ఇక్కడ బయట మేము ఇక్కడనే కూర్చొని పండుకొని ఉన్నాం. ఆమెను కనీసం మేము దహన సంస్కారానికి పంపివ్వండి మమ్మల్ని అంటే కూడా వినలేదు. ఇప్పుడు వాళ్ళందరూ పోతున్నారు. కాంగ్రెస్ నాయకులు పోవచ్చట, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పోవచ్చట. అంటే ఒక లోకల్ ఎమ్మెల్యే, ఒక ఆదివాసీ ఎమ్మెల్యే మీద ఇంత దాడి చేయడం ఏంటండి పోలీసులతోని? ఒక విద్యార్థి చనిపోయింది, మేము కనీసం దహన సంస్థలు పోదామంటే కూడా మా మమ్మల్ని రాత్రంతా చలికి ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టడం జరిగింది. గత 10 ఏళ్లలో అంటే గిరిజన హాస్టళ్లలో అయితే ఇప్పటికీ అన్ని నాణ్యమైన విద్యను అందించారు. ఈ ప్రభుత్వం మాత్రం అసలు ఏం చర్యలు చేపడుతుందో అసలు దీనిపైన మీరే అంటారు? ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంలోనే ఇవాళ విద్యార్థులు అస్తవ్యస్తకు గురవుతున్నారు. సరైన ఫుడ్ లేకపోవడంలో, ఫుడ్ పాయిజన్లో ఇవాళ ఎందుకు అట్లా జరుగుతుంది అనేది మరి చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పటివరకు చర్యలు లేవు. మరి ఫుడ్ పాయిజన్ అయింది, దేని గురించి అయింది? వాటర్ గురించి అయిందా? తినే ఫుడ్ అయిందా? మరి డాక్టర్స్ కూడా మరి క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినా కూడా వీళ్ళు బయటకి ఇవ్వట్లేదు ఇప్పటివరకు కూడా. దీనిపైన అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటే? అధికారులు చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే అక్కడ జరిగిన విషయం అనేది అది బయటికి రావట్లేదు, అది ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డిమాండ్ చేసేది మేము దీనిపైన డిమాండ్ చేస్తున్నారు మేము ముఖ్యంగా అంటే గత ప్రభుత్వంలో నాణ్యతమైన ఫుడ్ పెట్టాము, నాణ్యతమైన విద్య ఇచ్చాము. ఇవాళ జిల్లా పరిషత్ స్కూల్లో కూడా వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా బంద్ చేశారు. ఇప్పుడు ఇవాళ మేము ఒకటే చెప్తున్నాము, ఏ విద్యార్థి కూడా ఇట్లా జరగద్దు, రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా ఇట్లా జరగద్దు. మళ్ళీ ఫర్దర్గా ఏదైతే వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారో వారికి ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎక్స్గ్రేషన్ అయినా ఆమెకు ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలనేసి మేము ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఓకే, ప్రస్తుతానికి ఎమ్మెల్యే కోలక్ష్మి అయితే ఏదైతే శైలజ మృతి చెందడం పట్ల అయితే తీవ్ర దిగ్బంధికి అయితే గురవుతుంది. ముఖ్యంగా ఆ కుటుంబానికైతే 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ హాస్టళ్లలో కనీసం నాణ్యమైన వసతులు లేవు, నాణ్యమైన భోజనం అయితే పెట్టట్లేదని అయితే ఎమ్మెల్యే కోలక్ష్మి అయితే ఆవేదనకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు చేసిన నిర్బంధం పట్ల కూడా ఆమె కొంచెం అసహనం వ్యక్తం చేసింది. ఏది ఏమైనా కూడా పోలీసులకు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనికి చర్య చేపట్టాలి అని అయితే ఇటు ఎమ్మెల్యే కోలక్ష్మి అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా.